ఏపీలో పోలింగ్ సమయం సమీపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఈ నెల 13న జరగనుంది. ఈ నెల 11 వరకు ప్రచారానికి సమయం ఉంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మరో ఎత్తు అన్నట్టుంది పరిస్థితి. ప్రతి వ్యూహాలతో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. అటు పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలని తమ వైపు తిప్పుకునే ఏ అవకాశాన్ని జారవిడ్చుకోవడం లేదు. ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు శ్రమిస్తున్నాయి. అయితే గతానికి భిన్నంగా ఎన్నికలు జరుగుతోంది. ఎన్నికల నిబంధనలతో ప్రచార సందడి కనిపించడం లేదు. గతంలో ఎన్నికల ప్రచారం పార్టీ సానుభూతి పరుడు, ఇంటిపై జెండాలు కనిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రచారం తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. దీనికి తోడు ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఎండలు ముదురుతుండటంతో ఉదయం సాయంత్రానికి ప్రచారం పరిమితం అవుతోంది. గతంలో మాదిరిగా సభలు, సమావేశాలకు పార్టీల శ్రేణులు పెద్దగా హాజరు కావడం లేదు. దీంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ఖర్చు అవుతోంది. అభ్యర్థులకు భారంగా మారుతోంది. కులాలు, ప్రాంతాల వారీగా నేతలు ప్రచార పర్వంలో అడుగు పెడుతున్నారు. ఏకకాలంలో నాయకుల బృందాలు ప్రచారం సాగిస్తోంది. అటు వాహన ఖర్చు కూడా పెరిగింది. ప్రతి ఒక్కరికి 4 కార్లు, 4 చక్రాల వాహనాలు సమకూర్చాల్సి వస్తోంది. ఇంటింటా ప్రచారం చేయాల్సి వస్తోంది. ప్రతి ఓటరుకు నేరుగా కలిసి ఓటును అభ్యర్థించాల్సి వస్తోంది. గతంలో లక్షలతో సరిపోయేది, కానీ ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సీనియర్స్ అయితే గత ఎన్నికలను గుర్తు చేసుకుని తెగ బాధపడుతున్నారు. మరోవైపు ప్రచార శైలి కూడా మారింది. స్థానిక అంశాల కంటే రాష్ట్ర స్థాయి అంశాలకే ప్రచారంలో ప్రాధాన్యం దక్కుతోంది. ఇలా ఎలా చూసుకున్నా ఈ ఎన్నికలు ప్రత్యేకమే.